దీంట్లో వచ్చేసి మనకి ఎలాంటి కేటగిరీస్ ఉంటాయంటే వర్క్ డన్, హీట్, నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ, ఈ త్రీ ఉంటాయి. అలాగే ఐసోకోరిక్ ప్రాసెస్, ఐసోబారిక్, ఐసోథర్మల్, అడియాబాటిక్. సో ఈ త్రీని దీంట్లో ఈ త్రీ చెప్పుకుంటే ఇది అయిపోయినట్టు, దీంట్లో ఈ త్రీ చెప్పుకుంటే ఇది అయిపోయినట్టు. అట్లా మొత్తం 4 డిఫరెన్సెస్ చూసుకుందాం. లాస్ట్లీ వచ్చేసి హీట్ ఇంజన్, నెక్స్ట్ రిఫ్రిజిరేటర్. సో థర్మోడైనమిక్స్లో ఇవి చెప్పుకుంటే కదా ఈ చాప్టర్ అయిపోయినట్టు. సో ఫస్ట్ వర్క్ డన్కి వెళ్దాం. అసలు వర్క్ డన్ అంటే ఏంది? ఇప్పుడు ఒక పిస్టన్ తీసుకుందాం, ఒక ట్యూబ్ తీసుకొని ఒక పిస్టన్, ఇది ఒక ఏరియా అనుకుందాం, ఇది ఒక ఇది దాని లోపలికి పుష్ చేసినప్పుడు దీనిలో ఉన్న ఇంటర్నల్ ప్రెషర్ వల్ల ఇది బయటికి ఇంత ఎగ్జర్ట్ చేస్తుంది. సో అది ఎంత అనుకున్నాం? డి అనుకున్నాం. సో మనకు ఫోర్స్ అంటే తెలుసు, ఫోర్స్ F ఈక్వల్స్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటగ్రల్ F ఇంటూ డిఎక్స్. సో మనకు ఫోర్స్ అంటే ఏంది? F ఈజ్ ఈక్వల్స్ టు pressure into A into dx, where work done is equals to area into dx అంటే ఒక డిస్టెన్స్ చేసుకుంటే అది వాల్యూమ్ అవుతుంది. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ V. సో నెక్స్ట్ గ్రాఫ్లోకి వెళ్దాం. వీటిలో ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాఫ్స్. సో గ్రాఫ్స్కి వస్తే పీవీ గ్రాఫ్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఏరియా కవర్డ్ అండర్ ద గ్రాఫ్, సో ఇప్పుడు చూద్దాం. ఏ ఏరియాకైనా రెస్పెక్టివ్ టు ఎక్స్ యాక్సిస్ ఓన్లీ. చూడండి, PV x axis to volume axis only, not x axis, only to volume axis. సో ఇలా తీసుకున్నాం. దీని కింద ఏరియా అంటే వాల్యూమ్ యాక్సిస్కే మనం ఏరియా తీసుకుంటాం. సో ఇది ఇంకొకటి చూస్తున్నాం, ఇది ఏ అనుకుందాం, ఇది బి, ఇది పి, ఇది బి. ఇలా గ్రాఫ్ తీసుకొని సో ఇది కరెక్ట్ కాదు. నేనేం చెప్పాను? ఓన్లీ టు వాల్యూమ్ యాక్సిస్. లేదా ఇంకొకటి సి, ఇటు పి ఉంది, ఇటు బి ఉంది. సో ఇదే గ్రాఫ్ ఇలా గీద్దాం. సో ఇది కరెక్ట్. ద ఏరియా కవర్డ్ అండర్ ద ఏరియా కవర్డ్ అండర్ ద గ్రాఫ్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ యాక్సిస్. వాల్యూమ్ యాక్సిస్ కి ఏదైతే ఉంటుందో పాజిటివ్ వర్క్ గురించి చెప్పుకుందాం. సో పాజిటివ్ వర్క్ అంటే ఏంటంటే ఇప్పుడు పీకి వీకి గ్రాఫ్ తీసుకుంటే ఏరియా కవర్డ్, సో ఇక్కడ వి ఇక్కడ నుంచి ఇటు పోతుంది మనకి. సో వర్క్ ఇనిషియేషన్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ నుంచి. సో వాల్యూమ్ అనేది మనకు ఎక్స్పాండ్ అవుతుంది. సో వాల్యూమ్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే పాజిటివ్ వర్క్. సో పీకి వీకి సేమ్ గ్రాఫ్, ఇది నెగిటివ్ వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇండికేషన్ చేసేది అది పాజిటివ్ నెగిటివ్ అనేది చేస్తే ఓన్లీ యారోస్ ఇండికేట్ చేస్తుంది. సో యారోస్ నీకు లోయర్ వాల్యూ నుంచి హయ్యర్ వాల్యూకి వెళ్తుంది అంటే అది నీకు పాజిటివ్.
సో ఇక్కడ నీకు యారో ఇండికేషన్ హయ్యర్ వాల్యూ నుంచి లోయర్కి వెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసి వర్క్ అనేది నెగిటివ్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక సర్కిల్ తీసుకుందాం. సేమ్ పీకి వీకి గ్రాఫ్. ఇది V1, ఇది V2, P1, P2. సో దీని వర్క్ డన్ అంటే ఏంది? ఏరియా. సో ఇక్కడనే మనం పొరపాటు చేస్తాము. ఈ ఏరియా ఆఫ్ ద సర్కిల్ అని తీసుకుంటాం, ఏరియా ఆఫ్ ద సర్కిల్ అని తీసుకుంటాం, కానీ అది తీసుకోవద్దు. కానీ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ఎక్లిప్స్. సో దీని యొక్క హారిజాంటల్ లైన్ ఉంటుంది, దీనిది ఉంటుంది. సో మనకు వచ్చేది రెండింటి మధ్య దీనిది వస్తుంది, ఏది ప్రెషర్ది వస్తుంది, సో వాల్యూమ్ వస్తుంది. సో ఎలా చేస్తామంటే చూడు, పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఆఫ్ ద ఎక్లిప్స్ ఎంత? π ఇంటూ A ఇంటూ B. సో ఇది A అనుకుందాం ఒకటి, ఇంకోటి B అనుకుందాం. సో దీన్ని V1 π ఈక్వల్స్ టు వాల్యూమ్ తీసుకుందాం. V1 మైనస్ V2 ఫైనల్ ఎక్స్టెన్షన్ కదా, V2 మైనస్ V1 బై 2 ఇంటూ నెక్స్ట్ P2 మైనస్ P1 బై 2. ఇదే దీని యొక్క వర్క్ డన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్స్ టు U ఈక్వల్స్ టు F బై 2 nRT. సో ఇక్కడ F అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఇక్కడ F అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కదా, ఇదే F ఈక్వల్స్ టు 3, F ఈక్వల్స్ టు 5, నెక్స్ట్ F ఈక్వల్స్ టు 6. దీంట్లో 3+2, దీంట్లో 3+3. ఈ F3 దేనికైతుంది అంటే మోనో అటామిక్కి. సో ఈ 3 అనేది మనకి కైనటిక్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏం లేదు, ఒక మాలిక్యూల్లో ఉండేది డయాటమిక్ కానీ ఏదైనా అవని, ఆ మాలిక్యూల్ అనేది మనకి ఆ రొటేషన్లో ఉన్నప్పుడు దాంట్లో ఉండే మాలిక్యూల్స్ ట్రాన్స్లేటర్గా పోతాయా, అంటే రొటేటర్గా, లేకపోతే కైనటిక్గా పోతాయా, ఇలా పోతాయా అని చెప్పేదన్న. సో కైనటిక్ అన్నా, లేకపోతే స్ట్రేట్గా వెళ్ళడం, లేకపోతే ట్రాన్స్లేట్ అంటాం. సారీ ట్రాన్స్లేట్ అంటే స్ట్రేట్గా వెళ్ళడం. సో 2 అనేది ఇలా రొటేటరీ ఉంటాయి. సో ఇది డయాటమిక్. సో ఈ 3 అనేది ఈక్వల్గా పార్ట్స్ షేర్ చేసుకుంటాయి దీంట్లో. సో ఒకటి ట్రాన్స్లేటరీ, ఇంకోటి డయాటమిక్. ఇది వచ్చేసి డయాటమిక్ అంటున్నాం, ఏమంటే రొటేటరీ. ఇది ట్రయాటమిక్. సో ఈ వాల్యూస్ మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే సిపి, సివి. సిపి అంటే F బై 2, సివి. సో ఇవి అవసరం లేదు, ఇప్పుడు మనము కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ హీట్. హీట్ అనేది ఒక స్టేట్ వేరియబుల్. ఇట్ మూవ్స్ ఫ్రమ్ కోల్డర్ బాడీ టు హాటర్ బాడీ. దీన్ని క్యూతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో దాని ఫార్ములా ఒకటే రాస్తాను, దాని డెఫినేషన్ సేమ్ చెప్తున్నాను. dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw. సో dq అంటే హీట్, ఇంటర్నల్ ఎనర్జీ, వర్క్ డన్. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది సిస్టమ్. సో నువ్వు హీట్ ఇచ్చావు సిస్టమ్కి, హీట్ గివెన్ టు ద సిస్టమ్. అయితే ఇప్పుడు నీకు dq వాల్యూ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. హీట్ గివెన్ బై ద సిస్టమ్. ఇప్పుడు నీకు dq వాల్యూ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో నెక్స్ట్ సేమ్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. సో నీకు ఇక్కడ dw వాల్యూ పాజిటివ్ అవుతుంది.
ఇక్కడ వచ్చేసి వర్క్ డన్ బై ద సిస్టమ్. ఇక్కడ నీకు DW వాల్యూ నెగిటివ్ అవుతుంది. సో నీకు కెమిస్ట్రీకి ఫిజిక్స్కి తేడా ఏంటంటే ఇక్కడ మనం ఫిజిక్స్లో వచ్చేసి సిస్టమ్ రిఫరెన్స్ తీసుకుంటాం, కెమిస్ట్రీలో వచ్చేసి సరౌండింగ్స్ రిఫరెన్స్ తీసుకుంటాం. అందుకే మనకి థర్మోడైనమిక్స్లో ఈ సైన్ కన్వెన్షన్స్ అని మారుతూ ఉంటుంది. సో అది అప్పుడు గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ రిఫరెన్స్గానే తీసుకుంటే ఫిజిక్స్, సరౌండింగ్స్ పరంగా తీసుకుంటే అది కెమిస్ట్రీ. సో ఇప్పుడు మనకు టోటల్గా 4 ఉంటాయి థర్మోడైనమిక్ ప్రాసెస్. సో ఆ 4ని నేను ఒక చార్ట్ అంటే డిఫరెన్సెస్ రూపంలో చెప్తాను చూడండి. కొంచెం చిన్నగా ఉండొచ్చు, మళ్ళీ నేను తీసి టెలిగ్రామ్ లింక్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టేస్తాను. సో ఫస్ట్ మనకి ఐసోకోరిక్ ప్రాసెస్. సో ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏం లేదు, వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే డెల్టా V 0. అంటే దీని గ్రాఫ్ ఏంటిది, మనకు ప్రెషర్కి వాల్యూమ్కి గ్రాఫ్ తీసుకుంటే Pకి Vకి స్ట్రైట్ లైన్ ఉంటుంది, అదే Tకి Vకి స్ట్రైట్ లైనే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్, ఇప్పుడు ప్రెషర్కి టెంపరేచర్ గ్రాఫ్ తీసి సేమ్ ఇలా అడిగితే ఏం చేస్తారు, V1 V2 అడిగాడు, సేమ్ ఇలా తీసుకొని ఇది మనము P1 అనుకుందాం, ఇది P2 అనుకుందాం. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అకార్డింగ్ టు బాయిల్స్ లా. సో మనకి P1, సో ఇక్కడ మనం P2 పెట్టుకుందాం, ఇక్కడ P1 పెట్టుకుందాం. సో మనకి ఏది ఎక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉంది కాబట్టి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో V2 ఈజ్ గ్రేటర్ దెన్ V1, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఎక్సెప్ట్ ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఇలా ఉంటుంది సింపుల్గా. మీకు ఇలా ఇస్తాడు, Pకి Tకి ఇచ్చి ఇలా పెడతాడు, ఇది V1 ఇది V2. సింపుల్గా ఇలా ఇచ్చేసి ఏది గ్రేటర్ దెన్ అంటాడు. సేమ్ ఇది ఒకటే. మనం ఏం చేయాలంటే ఒక స్లాంట్ త్రూ ద ఆర్జిన్ గీసుకుంటే సో సాల్వ్ అయిపోయినట్టే. అలా గీసుకొని సేమ్ కాన్స్టెంట్ వేరియబుల్గా తీసుకుంటే సాల్వ్. నెక్స్ట్ వర్క్ డన్, దీంట్లోనే వర్క్ డన్ చెప్పాగా 3 ఫ్యాక్టర్స్ చేసుకుంటే ఒకటి అయిపోయినట్టే. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు W ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటిగ్రల్ ఆఫ్ PdV ఈజ్ ఈక్వల్స్ టు 0. సేమ్ ఇంటర్నల్ ఎనర్జీ, ఎందుకంటే dV 0 కదా, వ్యాక్యూమ్లో అయినా వర్క్ డన్ 0, ఎందుకంటే వాల్యూమ్ చేంజ్ ఏముండదు కాబట్టి. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ U ఈజ్ ఈక్వల్స్ టు F/2 nRT. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే F/2 nR డెల్టా T. నెక్స్ట్ హీట్ ఎనర్జీ తెలిసిందే, Q ఈజ్ ఈక్వల్స్ టు NCV డెల్టా T. సో అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా అప్లై చేస్తుంది డెల్టా Q ఈజ్ ఈక్వల్స్ టు DU ప్లస్ W. సో Q అంటే ఏంది, NCV డెల్టా T. సో DU అంటే ఏంది, F/2 nR డెల్టా T. సో వర్క్ డన్ 0 కదా, వాల్యూమ్ చేంజ్ ఉండదు కాబట్టి nR డెల్టా T. ఇది క్యాన్సర్, ఎన్నో ఇది కాదు కాబట్టి CV అంటే ఏమొచ్చింది, F/2 R అని వచ్చింది. ఇది ఐసోకోరిక్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఐసోబారిక్ ప్రాసెస్. సో ఐసోబారిక్ ప్రాసెస్లో ఏం కాన్స్టెంట్, ప్రెషర్ కాన్స్టెంట్. సో ప్రెషర్ కాన్స్టెంట్ అయితే వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఇక్కడ కూడా గ్రాఫ్స్ దీని మాదిరిగా ఉంటాయి, Pకి Vకి, అలాగే Pకి Tకి గ్రాఫ్ చూసుకుంటే ఇట్లుంటాయి. సేమ్ ఇదే గ్రాఫ్స్ ఇట్లా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా వర్క్ డన్ అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ DV. సో W ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ డెల్టా V. సేమ్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు U ఈజ్ ఈక్వల్స్ టు F/2 nRT. సో డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు F/2 nR డెల్టా T. ఇక్కడ F/, అంటే U ఫైనల్ మైనస్ U ఇనిషియల్ మైనస్ ఫైనల్ కాదు. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ, సో హీట్ ఎనర్జీ. ఇప్పుడు
హీట్ ఎనర్జీ అంటే ఎన్సిపి డెల్టా టీ, ఎందుకంటే కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి సివి అని ఇండికేట్ చేస్తాం, ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి సిపి. సో అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎన్ ఫస్ట్ లా అప్లై చేద్దాం. ఎన్ సిపి డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిపి డెల్టా ఈక్వల్స్ టు F/2 ఎన్ఆర్ డెల్టా టీ. సో ఇక్కడ పి డెల్టా వి అంటే ఏమని రాసుకోవచ్చు, ఎన్ఆర్ డెల్టా టీ రాసుకోవచ్చుగా, ప్లస్ ఎన్ఆర్ డెల్టా టీ. సో మొత్తం ఎన్ క్యాన్సిల్ అయిపోతాయి, డెల్టా టీ క్యాన్సిల్ అయిపోతాయి. సో సిపి ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ F/2. కొన్ని చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి ఏంటంటే మన గామా కావాలి. గామా అంటే ఏంటంటే సిపి/సివి. సో దీన్నే గామానే అడియాబైటిక్ కాన్స్టెంట్ అంటారు, అడియాబైటిక్ కాన్స్టెంట్. సో గామా వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, సింపుల్ 1 ప్లస్ 2/F, ఇదే గామా వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ యూటిలైజ్డ్. సో మనకి ఏంటంటే dQ ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dW. హీట్ యూటిలైజ్డ్ అంటే ఫ్రాక్షన్ అంటే మొత్తం టోటల్ dQ తో డివైడ్ చేసుకోవాలి. ఎక్కడైనా ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ అన్నాడంటే దీంతో, లేకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అంటే dW తో. సో dQ/dQ/dQ. సో ఇది 1 అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్స్ టు du/dQ ప్లస్ dW/dQ. సో 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇది ఏమవుతుంది, ఎన్సివి డెల్టా టీ బై ఎన్సిపి డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు dW/dQ. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 1 ఈజ్ ఈక్వల్స్ టు సిపి/సివి ఈజ్ ఈక్వల్స్ టు గామా. సో సివి/సిపి ఉంటే 1/గామా, ఇక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ dW/dQ. సో dW/dQ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ గామా. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అన్నాడు. ఫ్రాక్షన్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు du/dQ, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/గామా. సేమ్ ప్రాసెస్ చేయండి వస్తుంది. సో ఇది ఐసోబారిక్ ప్రాసెస్. నెక్స్ట్ మనం ఐసోథర్మల్ ప్రాసెస్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఐసోథర్మల్. ఐసోథర్మల్లో మనకు అందరికీ తెలిసిందే, వేర్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ అవుతుంది. మరి ఇంకా ఏంటి కాన్స్టెంట్ అవుతాయి అంటే ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ ఎందుకు కాన్స్టెంట్, సో చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సివి డెల్టా టీ. సో టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ కూడా కాన్స్టెంటేగా. సో కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ కూడా 0 అవుతుంది. ఇక్కడ ప్రెషర్కి టెంపరేచర్ గ్రాఫ్ తీసుకుంటే టెంపరేచర్ కాన్స్టెంట్, వాల్యూమ్కి టెంపరేచర్ గ్రాఫ్ తీసుకుంటే ఇది కాన్స్టెంట్. ప్రెషర్కి వాల్యూమ్కి అయితే సేమ్ మనకి ఇది బాయిల్స్ లా గ్రాఫ్ లాగా ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. నెక్స్ట్ వర్క్ డన్, దీంట్లో వర్క్ డన్ అవుతుంది. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు PdV. సో వర్క్ డన్ అనేది ఇక్కడ వాల్యూమ్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు PK ఇంటూ where P is equals to K/V, pressure is equals to K/V. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ అంటే ఎంత కాన్స్టెంట్ కదా, ఇక్కడ PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో P ఈజ్ ఈక్వల్స్ టు K/V. టెంపరేచర్ కాన్స్టెంట్ అన్నప్పుడు బాయిల్స్ లో అప్లై చేస్తే ఇలా వస్తుంది. సో కాన్స్టెంట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, K కాన్స్టెంట్ 1/V ఇంటూ dV. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ 1/V dx అంటే 1/x dx అంటే log x. సో log V ఇంటిగ్రల్ V1 V2 లిమిట్స్. సో దీనికి న్యాచురల్ లాగరిథం అప్లై చేస్తే nRT log V2/V1. సో nRT సేమ్ 2.303 RT, ఇక్కడ ఎన్ని ఉంటుంది, log V2/V1. ఇది మనకు వర్క్ డన్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ అయితే 2.303 nRT
లాగ్ P1/P2, ఎందుకంటే మనకు V ఉన్న P2 ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ ఆల్రెడీ చెప్పాం, డెల్టా U ఈక్వల్స్ టు 0. సో హీట్ ఎనర్జీ అంటే Q ఈజ్ ఈక్వల్స్ టు NC delta T. సో ఫ్రమ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ Q ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ Q ఈజ్ ఈక్వల్స్ టు 2.303 nRT ప్లస్ లాగ్ P1/P2. సో ఈ 0 అయినప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ కెపాసిటీ. అడియాబయాటిక్లో ఐసోథర్మల్లో స్పెసిఫిక్ కెపాసిటీ అంటే ఏంది? C ఈజ్ ఈక్వల్స్ టు Q/N delta T. Q ఈజ్ ఈక్వల్స్ టు NCP delta T ఉంది కదా, సేమ్ దీన్ని తీసుకొస్తాం. సో ఇక్కడ ఇది 0 అయినప్పుడు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమవుతుంది? ఇన్ఫినిటీ. నెక్స్ట్ వచ్చేసి అడియాబయాటిక్, మోస్ట్ ఇంపార్టెంట్. అడియాబయాటిక్లో Q0 అంటే హీట్ 0. సో ఇక్కడ మనకు గామా కాన్స్టెంట్ అని ఒకటి వస్తుంది. PV to the power gamma is equals to కాన్స్టెంట్. సో P1V1 is equals to gamma, పవర్ గామా is equals to P2V2 గామా. సో ఇక్కడ దీని మీద చాలా ఇంపార్టెంట్ ఉండదు. చూడండి, Pకి Vకి గ్రాఫ్ ఉంది. ఇది 1, ఇది 2. సో స్లోప్ ఏమైందంటే స్లోప్ గామా P. సో ఇది 1 ఐసోథర్మల్, 2 అడియాబయాటిక్. సో దీని గ్రాఫ్ ప్రకారం మనకు మోనోఅటామిక్ ఏంటి, డయాటమిక్ ఏంటి అని కూడా చెప్పొచ్చు. సో ఇది P ఎక్స్పాన్షన్కి అయితే ఇలా ఇది ఒక పాయింట్ ఇచ్చి ఇది 1, ఇది 2, ఇది 3. ఇది కంప్రెషన్కి Pకి Vకి. ఇది 1, ఇది 2, 3. సో దీని ప్రకారం మనం మోనోఅటామిక్ ట్రైఅటామిక్ చెప్పొచ్చు. దేనికైతే స్లోప్ ఎక్కువ ఉంటుందో అది ట్రైఅటామిక్. సో ఇక్కడ చూస్తే 1 ట్రైఅటామిక్, 2 డయాటామిక్, 3 మోనోఅటామిక్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్రాఫ్ చూద్దాం అడియాబయాటిక్లో. అడియాబయాటిక్లో వచ్చేసి ఇది ఒక గ్రాఫ్ చూద్దాం. Pకి Vకి గ్రాఫ్ తీసుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో నీకేం చెప్పాం? స్లోప్ దేనికైతే ఎక్కువ ఉంటుందో అది అడియాబయాటిక్ కాబట్టి 3 అడియాబయాటిక్, 2 ఐసోథర్మల్. సో P కాన్స్టెంట్ అంటే P కాన్స్టెంట్ కాబట్టి ఈ P వాల్యూ ఏమైపోతుంది మనకి? ఐసోబారిక్. ఇవన్నది ఇది ఐసోకోరిక్. సో ఇక్కడ మనం వర్క్ డన్ చేద్దాం. వర్క్ డన్ ఈక్వల్స్ టు P ఇంటిగ్రల్ ఆఫ్ dV. సో ఇంటర్నల్ ఎనర్జీ కూడా సేమ్ మారదు. U ఈక్వల్స్ టు F/2 nR delta T, అంటే డెల్టా U పెట్టుకుంటే డెల్టా T అయిపోయింది. నెక్స్ట్ హీట్కి వచ్చేసి Q0 కాబట్టి Q0. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్లై చేస్తే ఏమైతే Q ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ du. అంటే వర్క్ డన్ ఎప్పుడు రివర్స్ ఆఫ్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అడియాబయాటిక్ లో వర్క్ డన్ ఎప్పుడు నెగిటివ్ టు ద ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది. సో ఇంటర్నల్ ఫార్ములా ఏంటి మనకు? 1/F/2 nR delta T. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు nR delta T by 1 minus gamma. నెక్స్ట్ వచ్చేసి పాలిట్రోపిక్ ప్రాసెస్.
నెక్స్ట్ వచ్చేసి పాలిట్రోపిక్ ప్రాసెస్. సో పాలిట్రోపిక్ ప్రాసెస్లో పీవీ టు ద పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో దీని యొక్క గ్రాఫ్ అనేది ఎనీ షేప్ అయి ఉండొచ్చు, ఏ షేప్ అయినా ఉంటుంది. ఇలానే ఉంటుంది గ్రాఫ్. సో దీన్ని ఎలా అంటాం, P1V1 టు ద పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు P2V2 పవర్ ఎక్స్. కాకపోతే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1. సో దీనికి వర్క్ డన్ ఏమైనా రాస్తామంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు P టు ద పవర్ dV. సో ఇది V1, ఇది V2 తీసుకుంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ లాగ్ సప్లై చేస్తే V పవర్ -x+1 బై -x+1 V1 V2. సో ఇదంతా పెద్ద నెసిటీ కాదు, బట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు P2V2 మైనస్ P1V1 బై x మైనస్ 1 - x. దట్ ఈస్ ఈక్వల్స్ టు P1V1 అంటే ఇక్కడ చేంజ్ రాసామంటే ఇంకో తిరిగి ఏమని రాయొచ్చు, NR డెల్టా T 1 - x. ఇలా పాలిట్రోపిక్ ప్రాసెస్ లో ఇంకొకటి ఏంటంటే మనం సి అంటే స్పెసిఫిక్ హీట్ పాలి ఎలా కనుక్కోవాలంటే ఇది ఒక ఫార్ములాతో చేసుకుంటే సరిపోతుంది. R బై గామా -1 ప్లస్ R బై 1 - x. మన గామా వాల్యూ అది డయాటమిక్ మోనోటామిక్ ఇస్తారు. సో అదైనా ఎక్స్ వాల్యూ కూడా ఇస్తారు. సో అప్లై చేసి మనం ఆర్ వాల్యూ కనుక్కోవచ్చు. ఇక్కడ కొన్ని చూద్దాం. సైక్లిక్ ప్రాసెస్ లో డెల్టా U 0 అంటే ఎందుకు 0 అంటే U ఫైనల్ ఈక్వల్స్ టు U ఫైనల్ అంటే సైక్లిక్ అంటే ఇప్పుడు మనకేంది డెల్టా U అంటే ఇనిషియల్ మైనస్ ఫైనలే కదా. మనం ఇనిషియల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం ఫైనల్ కూడా అక్కడికే వస్తాము కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ 0. సో డెల్టా T కూడా 0, చేంజ్ ఇన్ టెంపరేచర్ కూడా 0. ఇక్కడ నుంచి సైక్లిక్ ప్రాసెస్ లో టెంపరేచర్ ఇక్కడనే స్టార్ట్ చేస్తాం, మళ్ళీ సైక్లిక్ ప్రాసెస్ లాస్ట్ లో ఫైనల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే అదే వాల్యూ ఉంటుంది కాబట్టి డెల్టా T కూడా 0. కార్నాట్ థీరంలో ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఆ జస్టిఫికేషన్ ఏంటిదంటే Q1/Q2 ఈజ్ ఈక్వల్స్ టు T1/T2. ఇక్కడ కూడా సేమ్. ఒక సైకిల్ కి మొత్తం చూసుకుంటే ఇంటర్నల్ ఎనర్జీ 0, కాకపోతే ఇంటర్నల్ ఎనర్జీ 0 అయిపోతే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం dQ ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dW కదా. ఇంటర్నల్ ఎనర్జీ 0 అయిపోతే dQ ఈజ్ ఈక్వల్స్ టు dW. సో నెక్స్ట్ వచ్చేసి హీట్ ఇంజన్. హీట్ ఇంజన్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ బేస్ మీద పనిచేస్తాం. సో ఇప్పుడు ఇది సోర్స్, ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్, ఇది సింక్. ఒకటి సోర్స్, ఎప్పుడైనా సోర్స్ మస్ట్ బి ఎట్ హై టెంపరేచర్, సింక్ మస్ట్ బి ఎట్ లో టెంపరేచర్. సో దీనిలో ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఇటు T1 Q, ఇది T1, ఇది T2, Q1 ఎట్లా వెళ్తుంది, Q2 వర్కింగ్ సబ్స్టెన్స్. సో అవుట్పుట్ అంటే ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్. నీకు ఏమైతే సోర్స్ T1 నుంచి వస్తుందో అంటే మనకి ఇది ఇన్పుట్ అంటే T1 అనేది మనకి ఇన్పుట్, అదే Q1. ఇన్పుట్ ఏది ఇస్తుంది Q1. అవుట్పుట్ అంటే ఏది, ఇది అవుట్పుట్ అంటే ఏది, ఇటు నుంచి ఇది మిగిలించుకున్నదానే ఇది అవుట్పుట్ అవుతుంది. కాబట్టి అంటే వర్క్ అవుట్పుట్ అంటే కొంచెం బయటికి వెళ్ళింది ఇటు ఉంటుంది. సో Q1 మైనస్ Q2. సో మనకు కార్నాట్ థీరం ప్రకారం ఏముంది, Q1/Q2 ఈజ్ ఈక్వల్స్ టు T1/T2. సో ఇక్కడ ఇది అప్లై చేస్తే సరిపోతుంది, 1 మైనస్ Q2/Q1. సో దీన్నే 1 మైనస్ T2/T1. ఇదే ఇది ఆల్వేస్ లెస్ దెన్ 1. నెక్స్ట్ వచ్చేసి సో రిఫ్రిజిరేటర్.
రిఫ్రిజిరేటర్ సేమ్ హీట్ ఇంజన్ కి ఆపోజిట్, కాకపోతే సోర్స్ సింక్ ఎనర్జీ డైరెక్షన్స్ మారుతాయి అంతే. సో ఇది T2, ఇది సింక్, ఇది సోర్స్, ఇది Q1, ఇది Q2, ఇది సింక్ లాగా చేస్తాం. సో ఇక్కడ బీటా అంటే ఏముంది, బీటా కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ. సో అవుట్పుట్ బై ఇన్పుట్, అదే ఏమవుతుంది Q2 బై ఇది వర్కింగ్ సర్క్యూట్ ఇక్కడ W. ఈ W ఏమవుతుంది అంటే ఈ రెండు Q2 బై Q1 మైనస్ Q2, అదే 1 బై Q1 బై Q2 మైనస్ 1. సో అదే 1 మైనస్ T1 బై T2 మైనస్ 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే బీటా ఈక్వల్స్ టు Q2 బై W ఈక్వల్స్ టు T2 బై T1 మైనస్ T2. ఇది ఎక్కువ 100% కన్నా ఎక్కువ ఉంటుంది దీని పర్ఫార్మెన్స్, కానీ హీట్ ఇంజన్ది లెస్ దెన్ 100%, అంటే 1 కన్నా తక్కువ ఉంటుంది, ఇది 1 కన్నా ఎక్కువ ఉంటుంది. సో అలాగే మనం ఒక గ్రాఫ్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఆన్ ఐడియల్ డయాటమిక్ గ్యాస్ అండర్ ప్రాసెస్ as shown, the amount of heat absorbed in the process. సో ఇది గ్రాఫ్ మాకు ఇలా ఉంటుంది. సో ఇది 2P0, ఇది PV గ్రాఫ్. సో ఇది వచ్చేసి P0, ఇది V0, ఇది 2V0. సో మనకు ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ప్రకారం dq ఈక్వల్స్ టు tu ప్లస్ dw. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ NCV dt du కనుక్కుందాం. du ఈక్వల్స్ టు NCV dt. సో డయాటమిక్ గ్యాస్కి మనకి వాల్యూ ఎంత, CV వాల్యూ F/2 అంటే 5/2. సో ఏంటంటే 1 మోల్ తీసుకుందాం, 1 మోల్ కూడా అవసరం లేదు, అట్నేగా ఉంచుదాం, మోల్స్తో సంబంధం లేదు. సో du ఈక్వల్స్ టు CU అంటే F/2R ఇంటూ N డెల్టా T. సో ఇక్కడ నీకు R డెల్టా T ప్లేస్లో NR డెల్టా Tలో du ఈక్వల్స్ టు 5/2, ఇక్కడ చేంజ్ P0 V0, అదే P2 V2 మైనస్ P1 V1. సో du ఈక్వల్స్ టు 5/2 ఇంటూ ఏం చేయాలి, ఇక్కడ R డెల్టా T ప్లేస్లో మనం PV సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, అదే NR డెల్టా T ప్లేస్లో PV సబ్స్టిట్యూట్, ఎందుకంటే PV ఈక్వల్స్ టు NR డెల్టా T, ఇక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి డెల్టా PV. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ P2 V2 P1 V1, P2 V2 అంటే చేంజ్ ఎట్లా అవుతుంది, ఇక్కడ 2 P2 కదా, ఫైనల్. సో 4 V0 P0 మైనస్ ఇక్కడ ఇనిషియల్ కాబట్టి P0 V0. సో du ఈక్వల్స్ టు 15/2 P0 V0, ఇది du. మరి dq కనుక్కోవాలి మనం. సో మనకు వర్క్ డన్ కావాలి, వర్క్ డన్ అంటే dw ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ కదా, బేస్ ఇంటూ హైట్, బేస్ చేంజ్ ఎంత, బేస్ చేంజ్ ఎంత V0 ఇంటూ హైట్ ఎంత అంటే P0 ప్లస్ 2P0. So dw is equals to 3P0 V0 by 2. So dq is equals to du plus dw. So du enta 15 P0 V0 by 2 plus 3 P0 V0 by 2.
సో ఇప్పుడు మనం ఇంటూ టూ తో డివైడ్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది 30 P0 V0 by 4 ప్లస్ 6 P0 V0 by 4. ఇవి సేమ్ ఉన్నప్పుడు దీన్ని అడిషన్ చేయాలి కాబట్టి 36 P0 V0 by 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 P0 V0. అలాగే దీని మీద అడిషనల్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం అడిషనల్ డెప్త్ మొత్తం టెలిగ్రాఫ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు మీ ఫ్రెండ్స్కి వీలైనంత వరకు ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ.